యోగ వాసిష్టం అంటే మంగళాచరణంతో మొదలవుతుంది. మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ విశ్వం అంతా చైతన్యంతోనే నిండి ఉందని, విశ్వం అంతా కూడా చైతన్యంతోనే నిండి ఉందని. మనం నామం రూపంతో పదార్థాలన్నీ ఉన్నా సూక్ష్మంగా చూస్తే అంత చైతన్యమే ఉంటుంది. ఈ పదార్థాలు అన్నింటిలోని సూక్ష్మంగా వెళ్తే, అణువుల స్థాయిలోకి వెళ్తే, సూక్ష్మంగా వెళ్తే అంత చైతన్యంగానే ఉంటుంది. అంటే చైతన్యంగా లేని పదార్థం లేదు, ఏ పదార్థం అయినా సరే. అణువుల్లోకి ఇంకా సూక్ష్మంగా వెళ్ళి చైతన్యమే కదా. అంటే చైతన్యంగా లేని పదార్థం లేదు. మనం ఈ పదార్థం ఇది ఉంది, ఇందులో చైతన్యం లేదని చెప్పడానికి లేదు. అంత విశ్వం అంతా కూడా చైతన్యంతోనే ఉంటుంది. పదార్థాన్ని మనం అనుభూతి పొందేటికి ఒక నామం రూపం ఇస్తాం. నామం రూపం పదార్థాలుగా అన్నీ మనం గ్రహిస్తూ ఉంటాం. మొట్టమొదటిది ఏంటంటే విశ్వమంతా చైతన్యంగానే ఉంది, అది సత్యం. అది దాన్ని బ్రహ్మము అంటాం. విశ్వమంతా ఉన్న చైతన్యాన్ని బ్రహ్మము అంటాం. ఆ సత్యస్వరూప బ్రహ్మమునకు నమస్కారము అని మంగళాచరణంతో మొదలవుతుంది. మొదటిది ఆ సత్యస్వరూప బ్రహ్మము అంటే విశ్వమంతా చైతన్యం ఉంది, కానీ మనం ధ్యానంలో దాని అనుభూతి పొందొచ్చు. ఎప్పుడైతే మనం ధ్యానంలో ఈ బాహ్య జగత్తుని, బాహ్య జగద్భావాన్ని, ఈ జగద్భావాన్ని వదిలి మనం మనసును శూన్యం చేసుకుంటే అంతా ఒక చైతన్యంగా ఉంటుంది కదా. మనసులో ఇంకేమి, ఏ చిత్తవృత్తులు ఏమి లేకుండా, ఏ ఆలోచన లేకుండా మనసంతా శూన్యం చేసుకుంటే ఒక చైతన్య స్థితిని అనుభూతి పొందుతాం కదా. ఆ చైతన్య స్థితిని లోతుగా మనోబుద్ధులకు అతీతంగా ఉన్న ఆ స్థితిని ఇంకా అనుభూతి పొందుతున్నప్పుడు ఈ మనలోని ఆకాశాన్ని అనుభూతి పొందుతాం, శూన్యాన్ని, మహాకాశాన్ని కూడా అనుభూతి పొందుతాం. ఇప్పుడు నేను అన్న భావన వదిలేస్తే మహాకాశాన్ని కూడా అనుభూతి పొందుతాం. అది ఎలా అంటే దేహం అంటే ఒక కొండ లాంటిది, కొండ లాంటిదని చెప్తారు కదా. మనిషి దేహం అంటే ఒక కొండ లాంటిదని. కొండ అంటే ఘటము అని. కొండలో ఉన్న ఆకాశం ఘటాకాశం, బయట ఉన్న ఆకాశం మహాకాశం. ఇప్పుడు ఘటం తనలో ఉన్న ఆకాశాన్ని అనుభూతి పొందుతున్నట్టుగా మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనలో ఉన్న శూన్యాన్ని అనుభూతి పొందుతాం. మనసును శూన్యం చేసుకున్నప్పుడు మనలో ఉన్న శూన్యాన్ని అనుభూతి పొందుతాం అన్నమాట. ఎలా ఘటంలో ఉన్న ఆకాశాన్ని అనుభూతి పొందుతున్నట్టుగా, ఘటంలో ఆకాశాన్ని ఘటాకాశం అంటాం. అంతా ఉన్న ఆకాశం, బయట అంతా ఉన్న ఆకాశాన్ని మహాకాశం అంటాం. ఇప్పుడు ఘటం పగిలితే ఏమవుతుంది? ఘటాకాశం మహాకాశంలో కలిసిపోతుంది. అలాగే మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనలో ఉన్న శూన్యాన్ని అనుభూతి పొందుతూ నేను అన్న భావనను వదిలేస్తే, అంటే నేను ధ్యానం చేస్తున్నాను, నేను అని ఉంటుంది కదా, మనకు చివరిగా మిగిలి ఉంటుంది. మనసుని ఎంత శూన్యం చేసుకున్నా నేను ధ్యానం చేస్తున్నాను ఉంటుంది. ఈ నేను అన్న భావన వదిలేస్తే నీకు దేహభావన లేదు. దేహభావన వదిలేస్తే శూన్యాన్ని అనుభూతి పొందుతాం. మనం అంటే మనలో ఉన్న ఆకాశాన్నే కాకుండా మహాకాశాన్ని అనుభూతి పొందుతాం. ఇక్కడ ఘటం పగిలినప్పుడు ఎలా అయితే ఘటాకాశం మహాకాశంలో కలిసిపోతుందో అలా మనం మనలో ఉన్న శూన్యాన్ని అనుభూతి పొందుతూ, చిదాకాశాన్ని అనుభూతి పొందుతూ నేను అన్న భావాన్ని, ఈ దేహ భావాన్ని వదిలేస్తే మహాశూన్యాన్ని, మహాకాశాన్ని అనుభూతి పొందుతాం. అలా విశ్వ చైతన్యాన్ని మనం అనుభూతి పొందటాన్ని ఎరుక అంటాం. మన ఉనికిని తెలుసుకోవటం, మనలో ఉన్న చిదాకాశాన్ని అనుభూతి పొందటం, మన అస్తిత్వాన్ని, మన ఉనికిని తెలుసుకోవటం, మన మూలాన్ని తెలుసుకోవటం, మన కేంద్రాన్ని తెలుసుకోవటం, మన స్వగృహానికి వెళ్ళటం, అది మనలోని చిదాకాశాన్ని అనుభూతి పొందటం. నేను అన్న భావన వదిలిస్తే అంత మహాశూన్యాన్ని అనుభూతి పొందుతాం, అంటే విశ్వ చైతన్యాన్ని అనుభూతి పొందుతాం. అది ఎరుక, అది అంటే చిత్ అంటాం. వాడు చిదాకాశం, మహాకాశం అనుభూతి పొందుతుంది. ఆ చిత్స్వరూప బ్రహ్మమునకు నమస్కారం అని రెండోది మంగళాచరణంలో. మొదటిది సత్యస్వరూప బ్రహ్మమునకు నమస్కారము, రెండవది చిత్స్వరూప బ్రహ్మమునకు నమస్కారం. అంటే ఎరుక కదా, అది అనుభూతి పొందుతాం కదా. మూడవది ఏంటంటే అలా అనుభూతి పొందుతున్నప్పుడు మనకు ఆనందంగా ఉంటుంది. మనసు ఎప్పుడైతే ఈ ద్వంద్వాల్లో ఆలోచనలో లేదో, మనసు శూన్యంగా ఉందో ఆనందంగా ఉంటుంది కదా. అంత మహాకాశాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు ఇంకా ఎంతో ఆనందంగా ఉంటుంది. ఒక బ్రహ్మముని అనుభూతి పొందుతున్నప్పుడు ఒక బ్రహ్మానందంగా అని చెప్తాం కదా, ఎంతో ఆనందంగా ఉంటుంది అన్నమాట. ఆ ఆనంద స్వరూపం బ్రహ్మమునకు నమస్కారము అని మూడవది. ఆ సత్యస్వరూప బ్రహ్మమునకు నమస్కారము, ఆ చిత్స్వరూప బ్రహ్మమునకు నమస్కారము, ఆ ఆనంద స్వరూప బ్రహ్మమునకు నమస్కారం అని. ఇలా మంగళాచరణంతో మొదలవుతుంది. కథారంభం అని కథగా సుతీక్షుడు అనే శిష్యుడు అగస్త్య మహాముని గురువు దగ్గరికి వెళ్ళి కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా అని అడుగుతాడు. సుతీక్షుడు శిష్యుడు అగస్త్యముని దగ్గరికి వెళ్ళి కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా అని. మనకి కర్మకాండ జ్ఞానకాండ ఉంటాయి. అంటే కర్మ వల్లే కర్మలు చేస్తూ కర్మల వల్ల మోక్షం వస్తుందా, లేదా కేవలం జ్ఞానం వల్ల మోక్షం వస్తుందా, రెండూ అవసరమా అన్న ప్రశ్న ఉంటుంది కదా. అంటే అగస్త్యముని ఏం చెప్తాడంటే, ఒక పక్షికి రెండు రెక్కల్లాగా, ఒక పక్షికి రెండు రెక్కలు అవసరం కదా, అలా కర్మ జ్ఞానము రెండూ అవసరం, రెండూ ఉండాలి, రెండూ ఉంటేనే నువ్వు ముక్తిని పొందుతావని చెప్పడం జరుగుతుంది అన్నమాట. కర్మ జ్ఞానం రెండు అవసరం, ఒక పక్షికి రెండు రెక్కల్లా అవసరం అని చెప్తూ అంత ముందు జరిగిన ఒక సన్నివేశం చెప్తాను నీకు అని కథలో కథగా వెళ్తాయి. అంత ముందు జరిగిన ఒక సన్నివేశం చెప్తానని. పూర్వం అగ్నివేశుడని ఒక పండితుడు ఉండేవాడు. అతని కొడుకు కారుణ్యుడు. ఆ కారుణ్యుడు అన్ని వేదశాస్త్రాలను అభ్యసించి, కర్మకాండ జ్ఞానకాండ అన్నీ తెలుసుకుని సమస్తం అభ్యసించి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఏ కర్మలు చేయకుండా ఇంట్లో ఒక మూల కూర్చొని ఆలోచిస్తూ ఉండిపోతాడు అనమాట, ఏ కర్మలు చేయకుండా ఉంటే. తండ్రి వెళ్ళి కొడుకు దగ్గరికి వెళ్ళి, ఏమిటి నువ్వు ఆశ్రమంలో అన్నీ నేర్చుకుని వచ్చావు, ఏమి చేయకుండా అలా ఊరకే ఉండిపోయావేంటి
అంటే అప్పుడు కారుణ్యుడు అడుగుతాడు, తండ్రి నేను కర్మకాండ గురించి జరుగుతున్నప్పుడేమో అంత కర్మే గొప్పది అని చెప్పడం జరిగింది, చాలా జ్ఞానకాండ దగ్గరికి వచ్చేటప్పటికి కర్మ వల్ల కానీ ధనం వల్ల కానీ సంతానం వల్ల కానీ ముక్తి లభించదు అని జ్ఞానకాండలో చెప్పడం జరిగింది. మరి కర్మ వలన ధనం వల్ల సంతానం వల్ల ముక్తి లభించినప్పుడు త్యాగబుద్ధితో ఉండాలని చెప్పినప్పుడు ఇంక కర్మలు చేయటం ఎందుకు అన్న ప్రశ్న నాలో వచ్చింది అని ఆ సందేహాన్ని మీరు నివృత్తిపరచండి అని తండ్రిని అడగటం అన్నమాట. అప్పుడు తండ్రి నవ్వి ఒక బండికి 2 చక్రాల్లాగా కర్మజ్ఞానం 2 ఉండాలి అని చెప్తూ నీకు ఇంతకుముందు జరిగిన ఒక సన్నివేశం చెప్తానంటాడు. 3వ కథలోకి వెళ్తున్నాం. వెళ్తే అక్కడ సురుచి అని పూర్వం సురుచి అని హిమాలయ పర్వతంపై ఒక అప్సరస ఉండేది. ఆ సురుచి హిమాలయ పర్వతం నుంచి అలా పైకి చూస్తూ ఉంటే ఆకాశంలో ఒక దేవదూత ఎంతో ఆనందంగా ఒక దేవదూత వెళ్ళటం గమనించి ఆ దేవదూతను ఆపి ఎందుకు అంత ఆనందంగా ఉన్నావు, ఏం జరిగింది అని ప్రశ్నిస్తే ఆ దేవదూత సురుచి దగ్గరికి వచ్చి ఒక అద్భుతమైన సంఘటన చూశాను, అందుకే ఇంత ఆనందంగా ఉన్నట్టే నాకు చెప్పని అడగటంతో దేవదూత ఏం చెప్తుందంటే అరిష్టనేమి అని ఓ చక్రవర్తి ఉండేవాడు. అతను చాలా కాలం తర్వాత రాజ్యాన్ని వెళ్ళిన తర్వాత కొడుకు అప్పచెప్పి అతను గంధమాదన పర్వతం దగ్గరికి వచ్చి తపస్సు చేసుకుంటూ ఎంతో తీవ్రమైన తపస్సు చేశాడు ముక్తి కొరకు. చేస్తే అప్పుడు ఇంద్రుడు నన్ను పంపించి స్వర్గానికి తీసుకురా అని చెప్పడంతో దేవదూత అరిష్టనేమి దగ్గరికి వెళ్ళడం జరిగింది అన్నమాట. అరిష్టనేమి ఆ దేవదూతను అడుగుతాడు, స్వర్గానికి రమ్మంటున్నాం కదా, ఆ స్వర్గంలో ఎలా ఉంటుందని. స్వర్గంలో ఎలా ఉంటుందంటే స్వర్గం అంటే ఇక్కడ చేసిన కర్మలను బట్టి ఉంటుంది. అక్కడ కూడా ఉత్తమ కర్మలు చేస్తే ఉత్తమ స్వర్గం, తక్కువ కర్మలు చేస్తే అక్కడ తక్కువ స్వర్గం అలా ఉంటుంది. అక్కడ కూడా ఎలా ఉంటుందంటే బాగా ఉత్తమ కర్మలు ఉత్తమ స్వర్గాన్ని అనుభూతి పొందుతున్న వారికి ఏంటంటే వాళ్ళు కూడా గర్వంతో ఉంటారు కదా, తక్కువ కర్మలు చేసి తక్కువ స్వర్గాన్ని అనుభూతి పొందేవాళ్ళు అసూయతో ఉంటారు కదా, ఈ మధ్యలో ఉండే వాళ్ళకి స్పర్ధ ఉంటుంది కదా, అందుకని ఆ గర్వం స్పర్ధ అసూయ అక్కడ కూడా ఉంటాయి. అలాగే వాళ్ళ కర్మఫలం అయిపోయిన తర్వాత స్వర్గంలో సుఖం అనిపించిన తర్వాత మళ్ళీ తిరిగి భూమి మీదకి వస్తే ఈ దొరటి కన్నా ఎక్కువ బాధతో ఉంటారు. అంటే అప్పుడు అరిష్టనేమి అడుగుతాడు, మరి ఈ ద్వంద్వాలుగానే ఉంది ఇక్కడ జీవితం, మానవ జీవితం, సరే అక్కడికి వెళ్ళినా కానీ ఇంకొంచెం స్వర్గం ఇంకొంచెం ఎక్కువ సుఖం తప్పితే మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చి ఇంకా ఎక్కువ దుఃఖం అనుభవిస్తానంటున్నావు, అటువంటి స్వర్గం నాకు అక్కర్లేదు, నాకు ముక్తి నేను పొందాలి, నేను ముక్తిని పొందే మార్గం చెప్పు అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. 3వది ఇది. అంటే దీంట్లో లోతైన అర్థాలు ఉంటాయి. అంటే మన స్వర్గం అంటే ఏమిటి, ఉంటుందా స్వర్గలోకం, ఇన్ని ప్రశ్నలు వస్తాయి కదా. అసలు అప్సరస అంటే సురుచను అప్సరసలు ఉంటారా, దేవదూతలు ఉంటారా, ఇన్ని ప్రశ్నలు వస్తాయి కదా, వాటికి లోతైన అర్థాలు ఉంటాయి. అన్నీ చాలా శాస్త్రీయబద్ధమైంది. యోగ వాసిష్టం గ్రంథం అంతా కూడా పూర్తిగా అంటే మైండ్ సైన్స్ మాట, అంత మానసిక శాస్త్రానికి సంబంధించింది పూర్తిగా అంతా కూడా. ప్రతి శ్లోకం అన్ని లోతైన అర్థాలు ఉంటాయి, అవి మనం ముందు చర్చించుకుందాం. అరిష్టనేమి ఇలా చెప్పడంతో దేవదూత తిరిగి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయి ఇలా అరిష్టనేమి స్వర్గానికి రానంటున్నాడు, ముక్తే కావాలంటున్నాడు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఇంద్రుడు ఏమంటాడంటే ఎంత గొప్ప తపస్సు చేస్తున్నాడు, స్వర్గం కూడా వద్దనుకుంటున్నాడు, అలా స్వర్గం కూడా వద్దనుకున్న వాడే ముక్తిని పొందటానికి అర్హుడు, అతను విరాగి అయి ఉన్నాడు, వితరణశీలంతో ఉన్నాడు, విచారానికి అర్హుడు, అతనికి ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి అర్హత ఉంది అతనికి, ఎప్పుడైతే స్వర్గాన్ని కూడా కోరుకోవట్లేదు అని అంటూ 2 విషయాలు చెప్తాడనమాట ముఖ్యమైనవి. ఒకటి ఏంటంటే మనం దేన్నైతే పొందాలనుకుంటున్నప్పుడు జీవన్ముక్తినే కోరుకోవాలి. ఉత్తమ లక్ష్యాన్ని మనం పొందాలని ఎప్పుడు కర్మలు చేయాలి. ఉత్తమ లక్ష్యాలని అంటే స్వల్ప లక్ష్యాలని కోరితే మనం ఉత్తమమైన జీవన్ముక్త స్థితి రాదు. స్వల్ప లక్ష్యాలంటే నేను స్వర్గానికి వెళ్ళాలనో ఇంకొంచెం ఆనందంగా ఉండాలని ఉంటాయి కదా, స్వల్ప లక్ష్యాలు పెట్టుకుంటే ఉత్తమ జీవన్ముక్త స్థితి రాదు. అతనికి ఉత్తమ లక్ష్యం ఉంది మొదటిది. రెండోది ఏంటంటే ఆత్మజ్ఞానం ఉంటే కానీ స్వర్గానికి వెళ్ళినా అతనికి ఉపయోగం ఉండదు. ఆత్మజ్ఞానం ముఖ్యం, ఆత్మజ్ఞానం ఉంటే కానీ అతని స్వర్గానికి వచ్చినా కానీ ఉపయోగం ఉండదు అని ఆత్మజ్ఞానం ముఖ్యం, అది ఉత్తమ లక్ష్యమై ఉండాలని చెప్తూ దీనికి విచారణ అవసరం. అరిష్టనేమి దీనికి అర్హుడు, తిరిగి వెళ్ళి ఆ దేవదూతకి తిరిగి వెళ్ళి అరిష్టనేమిని వాల్మీకి దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అప్పుడు అరిష్టనేమి వాల్మీకి దగ్గరికి వెళ్తాడు. ఈ వాల్మీకి గ్రంథం రాసింది, రామాయణం రాసింది వాల్మీకి కదా, సప్తకాండలతో. ఇది 6 ప్రకరణాలతో వాల్మీకే రాయటం జరిగింది అన్నమాట. మనకి వశిష్ఠుడికి శ్రీరాముడికి మధ్య జరిగిన సంవాదమైనా కానీ రాసిందంతా వాల్మీకి. ఈ గ్రంథం కూడా వాల్మీకి దగ్గరికి తీసుకెళ్ళమంటం జరుగుతుంది. అరిష్టనేమి వాల్మీకి దగ్గరికి వెళ్ళగానే వాల్మీకి ఏమని అడుగుతాడంటే నీ రాజ్యం ఎలా ఉంది, నీ కోసం ఎలా ఉంది, కోసం అంటే ధనాగారం, సంతానం ఎలా ఉన్నారు, తపస్సు ఎలా ఉందని అడుగుతాడు అనమాట. వరుస క్రమంలో ఎలా అడుగుతాడు, ఎందుకంటే ఒక చక్రవర్తికి కర్తవ్యం ముఖ్యం అన్నమాట. ఇదంతా కర్తవ్యబోధ చెప్తుంది యోగవాసిష్టం అంతా. యోగవాసిష్టం మొత్తం గ్రంథం అంతా కూడా అంత కర్తవ్యబోధ చెప్తుంది అన్నమాట. అంటే ఏదైనా స్వర్గాన్ని కోరి తపస్సులు కాదు, నువ్వు ఒక జీవన్ముక్తుడిగా జీవించి ఉండగానే
ఒక ముక్త స్థితిలో ఉండి నీ కర్తవ్యాన్ని ఎలా చేయాలని గ్రంథం బోధ అంతా ఉంటుంది. అందుకని ప్రతి సన్నివేశంలోని అలా వస్తాయి అన్నీ కూడా. అంటే మరి ముందు రాజ్యాన్ని ఏలాలి కదా, బాగుండాలంటే దాని ధనాగారం బాగుండాలి కదా, మరి తర్వాత సంతానం కూడా దాన్ని ఏలాలి కదా, అయిన తర్వాత అప్పుడు తపస్సు అని 4వది అని ఈ 4 ఎలా ఉన్నాయి అడుగుతాడు అనమాట. అడుగుతా ఉంటే అసలు అరిష్టనేమి ఆ 4 గురించి కూడా వినకుండా అసలు మిమ్మల్ని కలవటమే నాకు ఆనందంగా ఉంది అంటాడు అనమాట. మిమ్మల్ని కలవటమే నాకు అదే కుశలత అంటాడు. మిమ్మల్ని కలవటమే నాకు ఆనందం అని అసలు దృష్టే లేదన్నమాట అతనికి. అన్నీ వదిలొచ్చేస్తాడు. అవన్నీ కూడా వదిలొచ్చి మిమ్మల్ని కలవటమే నాకు ఆనందంగా ఉంది అని చెప్పడం జరుగుతుంది అని చెప్పి, నేను బంధంలో ఉన్న భావన ఉంది, నాకు ముక్తిని ఎలా పొందాలి, నేను ముక్తిని ఎలా పొందాలని తెలుసుకోవాలనుకుంటున్నానని వాల్మీకితో చెప్పడం జరుగుతుంది. అప్పుడు వాల్మీకి అంటాడు అనమాట, పూర్తి అజ్ఞానికి ఇది మనం బోధించలేము, పూర్తిగా అజ్ఞానంతో ఉంటే ఇది మనం బోధించలేము, అలాగే పూర్తి జ్ఞానికి కూడా ఇది అవసరం ఉండదు. అంటే అజ్ఞుడికి అవసరం ఉండదు, తజ్ఞుడికి అవసరం ఉండదు, తత్వజ్ఞానికి. కానీ ఎవరికి ఇది అవసరం అంటే నేను బంధంలో ఉన్నాను, ముక్తిని పొందాలి అని. ముక్తి అంటే అర్థం ఏంటంటే మనకు బంధంలో ఉండిపోతాం కదా, ఈ బంధం నుంచి విముక్తి. ఈ మనోదేహాల పంజరంలో బంధింపబడి ఉంటాం. ఈ పక్షి మనోదేహాల పంజరంలో బంధింపబడి ఉంటుంది, దీనికి విముక్తి, ఈ పంజరం నుంచి విముక్తి మాట. ఈ జీవుడు మనోదేహాల చెరసాల్లో బంధింపబడి ఉంటాడు. అంటే మనసులో వచ్చే ఆలోచనలతో, బాహ్యంలో జరిగే సంఘటనలతో అంతా బంధింపబడి ఉంటాం, బంధంలో ఉంటాం మాట. అంటే దాని నుంచి విముక్తి మాట. అదే స్వాతంత్ర్యం అంటే, అదే ముక్తి అంటే. ముందు అంటే దేశానికి స్వాతంత్రం వచ్చిందా అని ఆలోచిస్తాం కదా, అసలు ముందు మనకు స్వాతంత్రం వచ్చిందా అని మనం తెలుసుకోవాలి. మనకు అసలు స్వాతంత్రం వచ్చిందా అంటే మనం ముక్తిని పొందామా, ఈ బంధంలోంచి బయటకు వచ్చామా, ఈ చెరసాలలోంచి బయటకు వచ్చామా, ఈ పంజరంలోంచి బయటకు వచ్చామా అనేది మనం గ్రహించుకోవాలన్నమాట. దృష్టి అంతా అజ్ఞానికి భౌతిక ప్రపంచం మీద ఉంటుంది కదా, అందుకని ఇది చెప్పిన గ్రహించాడు అన్నమాట. అలాగే తత్వజ్ఞానికి ఇది అవసరం ఉండదు. కానీ ఎవరైతే బంధంలో ఉన్నానో ముక్తిని పొందాలి అని ఆకాంక్ష ఉంటుంది కదా, దానికోసం తీవ్రేచ్ఛ ఉండి ఉన్న వాళ్ళకి ఇది అవసరం. నీవు దీనికి అర్హుడివి, నువ్వు స్వర్గాన్ని కూడా వద్దనుకున్నావు అని నువ్వు అర్హుడు అని చెప్తాడు. అంటే అరిష్టనేమి దేవదూత ఏమంటాడంటే, పాము కుబుసం విడిచినట్టు నా దేహాన్నైనా వదులుతాను, కానీ ఈ తపస్సుతో నా దేహం అయినా నేను చాలిస్తాను, పాము కుబుసం వదిలినట్టు దేహాన్నైనా వదులుతాను, నేను జీవన్ముక్తిని పొందాలి అంటాడు అనమాట. అంత తీవ్రేచ్ఛ ఉంటుంది అతనికి, అరిష్టనేమికి. ఇప్పుడు ఇలా వాల్మీకి నువ్వు అర్హుడు అని చెప్తూ నీకు ఇంతకుముందు జరిగిన ఒక సంఘటన చెప్తానంటాడు వాల్మీకి కూడా. మొదట సుతీక్షుడు అగస్త్యముని అడగటం, తర్వాత అగ్నివేశుడి తండ్రి కారుణ్యుడి దగ్గరికి వెళ్ళి అడగటం, సురుచి అప్సరస దేవదూతను అడగటం, దేవదూత అరిష్టనేమిని, వాల్మీకిని. అంటే వాల్మీకి ఏమని చెప్తాడంటే, నా శిష్యుడు భరద్వాజుడు అని, ఏకసంధాగ్రహి శిష్యుడు ఉండేవాడు భరద్వాజుడు, అతనికి సప్తకాండలతో కూడిన రామాయణం అంతా చెప్పాను, బాగా అర్థం చేసుకుని అతను ఎప్పుడు ధ్యానంలోనే ఉంటూ సుమేరు పర్వతంపై ఉన్న బ్రహ్మకి ఈ భరద్వాజుడు ఈ రామాయణం అంతా బ్రహ్మకి చెప్పడం జరిగింది. చెప్తే బ్రహ్మ ఎంతో సంతోషించి నీకు ఏం కావాలో కోరుకో అని భరద్వాజుని అడగటం మాట. రామాయణం అంతా సప్తకాండలు భరద్వాజుడు అంటే వాల్మీకి చెప్పిన రామాయణం శిష్యుడు భరద్వాజుడు సుమేరు పర్వతంపై బ్రహ్మకి చెప్పడం జరిగింది మాట. అంటే బ్రహ్మ సత్యలోకం అని కదా, సుమేరు పర్వతంపై. ఇప్పుడు బ్రహ్మ సంతోషించి నీకేం వరం కావాలో కోరుకో అడగడంతో సమస్త మానవాళి జీవన్ముక్తిని ఎలా పొందాలి అని అడుగుతాడు మాట భరద్వాజుడు. ఎందుకంటే అతను జీవన్ముక్తి స్థితిని పొందాడు, అప్పటికే పొంది ఉండటం వల్ల సమస్త మానవాళి ఎలా ముక్తిని పొందాలి అని బ్రహ్మని అడగటం జరుగుతుంది భరద్వాజుడు. ఇప్పుడు బ్రహ్మ చాలా సంతోషించి, మరి సమస్త మానవాళికి ముక్తి అడిగాడు కదా, సంతోషించి తిరిగి నిన్ను వాల్మీకి దగ్గరికి తీసుకెళ్తానని బ్రహ్మ భరద్వాజుడు ఇద్దరు తిరిగి వాల్మీకి దగ్గరికి వచ్చి, వాల్మీకి అప్పుడు యోగ వాసిష్ఠ గ్రంథం రాస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు బ్రహ్మ ఏమని చెప్తాడంటే వాల్మీకి, ఈ గ్రంథం కష్టం అని అనుకోకుండా పూర్తిగా రచించు, యోగ వాసిష్ఠ గ్రంథం అంతా పూర్తిగా రచిస్తే ఇది ఆ సమస్త మానవాళికి ఉపయోగపడుతుంది, ఇది భరద్వాజుడికి బోధించు అని చెప్పి బ్రహ్మ వెళ్ళిపోవటం జరుగుతుంది అన్నమాట. అప్పుడు వాల్మీకి భరద్వాజుడికి యోగ వాసిష్టం అంతా చెప్తాడు, మొత్తం గ్రంథం అంతా కూడా చెప్తాడు. వాల్మీకి ఎవరికి? భరద్వాజుడికి. ఇలా చెప్పింది అంతా అరిష్టనేమికి చెప్తాడు అనమాట, ఒక గతంలో జరిగిన సంఘటనలాగా. అరిష్టనేమి తెలుసుకున్నదంతా అక్కడ దేవదూత సురుచికి చెప్తుంది. సురుచి ఏం తెలుసుకుంది అనేది అక్కడ కారుణ్యుడికి అగ్నివేశుడు తండ్రి చెప్తాడు. ఆ తండ్రి ఏం చెప్పాడు అనేది అగస్త్యముని సుతీక్షుడికి చెప్తాడు అనమాట. అంటే ఇవి ఏం చెప్తాయంటే, ఎవరు దీనికి అర్హులు అని చెప్తూ మనకి సాధకులు వివిధ స్థాయిల్లో ఉంటారు కదా. మొదట సుతీక్షుడు నామంలోనే అర్థం అంతా ఉంటుందన్నమాట. మనకి మొత్తం రామాయణం తీసుకున్నా, మహాభారతం, మనకి భాగవతం ఏం తీసుకున్నా ఆ పేరులోనే మొత్తం అర్థం అంతా ఉంటుంది, సంబంధించిన అర్థం అంతా కూడా. దుర్యోధనుడు అనగానే మనకు అర్థం అవుతుంది కదా, దుశ్శాసనుడు పేర్లు అలాగే ఉంటాయి, కృష్ణుడు, అర్జునుడు, భీముడు, ఇవన్నీ కూడా పేరులోనే మొత్తం అర్థం అంతా ఉంటుంది. సుతీక్షుడు అంటే ఒక తీక్షణమైన శ్రద్ధ ఉన్న సాధకుడు అని. సుతీక్షుడు అంటే సరైన తీక్షణం. తీక్షణం కూడా సత్కర్మల వైపు ఉండాలి కదా, సరైన శాస్త్రాన్ని పొందడానికి ఉండాలి. అంటే తీక్షణమైన సాధన ఉంది, సాధన స్థితి ఉంది, కానీ కొంత సంశయం ఉందన్నమాట, అతనికి అనుమానం ఉంది. తీక్షణంగా అతని సాధన ఉన్నా కానీ
సరి అయిన సాధన అయినా కానీ సంశయం అంటే అనుమానం ఉందన్నమాట అతనికి, కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా అని. అందుకే శ్లోకంలోని సుతీక్ష సంశయ మానస అని ఉంటుంది. సాధకుడు ఆ స్థితిలో ఉంటాడు కదా, అది సుతీక్షుడది. ఆ తర్వాత కారుణ్యుడు అంటే అన్ని సమస్త పాండిత్యం అంతా అన్ని అభ్యసించి, అన్ని గ్రంథాలు అభ్యసించి కూడా బుద్ధుడిలాగా ఇంట్లోనే మౌనంగా అలా ధ్యానం చేసుకుంటూ ఉండిపోతాడు, కానీ కర్మలు చేయడు. కరుణ, ప్రేమ అన్నీ ఉంటాయి, కానీ కర్మల వైపు రాడు మాట. ఇప్పుడు బుద్ధుడు రాజ్యాన్ని వదిలి ధ్యానంలోకి వెళ్ళిపోవడం జరిగింది కదా, అంతేకాని బుద్ధుడు తిరిగి వచ్చి బుద్ధ స్థితిని పొందిన తర్వాత తిరిగి వచ్చి రాజ్యాన్ని ఏలటం జరగలేదు కదా, కర్మలోకి రాలేదు. అంటే రాజ్యాన్ని ఏలే కర్మలోకి రాలేదు, మిగిలిన ప్రారంభ కర్మలు అన్నీ జరుగుతూ ఉంటాయి, ఆ ధ్యాన ప్రచారంలో ఆ కర్మలన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ అతని స్వధర్మం తిరిగి వెనక్కి వచ్చి రాజ్యాన్ని ఏలటం అనేది ఆ కర్మలోకి రాలేదు. అలా రాకపోవటం వల్ల ఆ తర్వాత బుద్ధుడు నిర్మాణం పొందే సమయానికి మొత్తం రాజ్యం అంతా నాశనం అయిపోయింది అన్నమాట. శత్రురాజులంతా ఆక్రమించేయటం, అంత వంశనాశనం అన్నీ కూడా మొత్తం జరిగిపోయినాయి అన్నమాట అంతా కూడా. ఈ రెండోది ఏంటంటే కారుణ్యుడు అంటే కర్మలపై ఆసక్తి లేక కేవలం ఒక మౌనంగా ధ్యానంలో ఉండి స్థితి, అది కూడా ఇంకా సంశయంతో ఉన్న స్థితి కదా రెండోది. మొదటిది ఏంటంటే ఆశ్రమంలో శిష్యుడు గురువుని అడిగింది, సుతీక్షుడు అగస్త్యముని. రెండోది ఏంటంటే గృహంలో తండ్రి కొడుకుని అడిగింది, ఎందుకు ఇలా ఉన్నామని. అలాగే మొదటిది ఎక్స్ట్రోవర్ట్లు అంటారు, అంటే శిష్యుడు సాధకుడు ఎలా ఉంటాడంటే ప్రశ్నలన్నీ అడుగుతూ ఉంటాడు అన్నమాట, వెళ్ళి అడుగుతూ ఉంటాడు గురువుని, బయటికి వ్యక్తపరుస్తూ ఉంటాడు అనమాట. అతడు సుతీక్షుడు అంటే. రెండోడు కారుణ్యుడు ఏంటంటే ఇంట్రోవర్ట్ అన్నమాట, మౌనంగా కూర్చుని ఉన్నాడు. తండ్రే వెళ్ళి అతన్ని ఎందుకు ఇలా ఉన్నామని అడిగితే కానీ అతని సందేహాన్ని కూడా చెప్పలేదు. రెండు మానసిక స్థితులు అవి, ఇవి రెండు కదా. మూడో దాని వెళ్ళేటప్పటికి సురుచి అన్నాం కదా, అంటే సాధనలో ఏంటంటే ఆ సుతీక్షణ స్థితి ఉండాలి, ఓ తీక్షణంగా సాధన చేసే స్థితి ఉండాలి. అలా సమస్త జ్ఞానం కూడా అభ్యసించి ఉండాలి, రెండోది కారుణ్యుడిలాగా అభ్యసించి ఉండాలి. మూడోది వచ్చేటప్పటికి సురుచి ఒక అప్సరస దేవదూతని కదా. మనం జ్ఞానపు లోతుల్లోకి వెళ్ళినప్పుడు మన మనసులోని జ్ఞానం ద్వారా, సంకల్పం ద్వారా అని స్వప్నంలో కానీ, అంటే ఈ తత్వం బాధపడాలంటే ఎన్నో మార్గాలు ఉంటాయి. అందుకే ఈ గ్రంథంలో అంతా కూడా వివిధ మార్గాలు ఏంటంటే ధ్యానం ద్వారా, సంకల్పం ద్వారా, స్వప్నం ద్వారా, అంటే మనం మనలోనే లోకాన్ని సృష్టించుకోవచ్చు కదా. కొన్ని ఉత్తమ స్థితులు పొందడానికి మనలోనే లోకాన్ని సృష్టించుకోవచ్చు. ఉపాసనలో కూడా విధులన్నీ అలా చెప్తాయి. ఇప్పుడు దేవీ రూపాన్ని ప్రత్యక్షం చేసుకుని, దేవి భాగవతం అంతా చదివి దేవీ రూపాన్ని ప్రత్యక్షం చేసుకుని ఉపాసన ద్వారా ఆ సమస్త శక్తులన్నీ కూడా పొందొచ్చు. రామకృష్ణ పరమహంస కాళికాదేవిని ప్రత్యక్షం చేసుకునేవారు. కాళికాదేవిని ప్రత్యక్షం చేసుకుని కాళికాదేవితో ఉన్నట్టే భావించేవారు కదా. ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి భోజనం తినమను, అదే కళ్ళు మూసుకుంటే కాళికాదేవి ప్రత్యక్షం అయ్యేది. మొత్తం ఉపాసన అంతా మనసులో మానస పూజ కింద జరిగిపోయేది. కాళికాదేవి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కాళికాదేవి ప్రత్యక్షం అయ్యేది. అన్ని సిద్ధులు కాళికాదేవి ఇచ్చినట్టుగానే ఆ రూపంతోనే అన్నీ వచ్చినాయి. అంటే సాధనలో కొన్ని మార్గాలు ఉంటాయి. మనం ఏ సిద్ధినైతే పొందాం అనుకున్నామో ఉపాసన ద్వారా దానికి ఒక విగ్రహ రూపం, ఒక రూపం ఇచ్చి ఆరాధించడం అన్నమాట. రూపం ఇచ్చి ఆరాధించడం ద్వారా ఫలాలన్నీ పొందటం ఒక ప్రక్రియగా. అలా మనం జాగృతులు ఇలా ఈ వాయు ప్రపంచాన్ని అలా చూస్తాం. మనకి స్వప్నంలో మనకి వివిధ సంఘటనలు వస్తూ ఉంటాయి కదా. ఒక స్వప్నం, దాని తర్వాత ఇంకోటి స్వప్నం, అలా వస్తూ ఉంటాయి కదా. స్వప్నలోకంలో వివరిస్తున్నట్టుగా ఉంటాం కదా. ఇది ఇహలోకం, ఇది స్వప్నంలో వచ్చే లోకాన్ని పరలోకం అంటారు. అది వేరే లోకం కదా, ఇది ఇహలోకం అనుకోండి ఇదంతా కూడా. అప్పుడు స్వప్నంలో వచ్చే లోకం పరలోకం అవుతుంది. కానీ స్వప్నంలో చూస్తున్నప్పుడు అతనికి అది నిజంగానే జరుగుతున్నట్టు అనిపిస్తుంది కదా. ఆ సమయంలో అతనికి నిజంగానే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు అతనికి ఇహలోకంలో ఉంటుంది. మళ్ళీ స్వప్నం నుంచి బయటకు వచ్చాక ఇది పరలోకంలో ఉంటుంది. అంటే ఇహ పర అంటే అర్థం అది. అలాగే ధ్యానంలోకి వెళ్తాం. ధ్యానంలోకి వెళ్ళినప్పుడు మనం ఏ లోకాన్ని సృష్టించుకోవచ్చు. ఉదాహరణకి ధ్యానంలోనే మనం ధ్యానం చేసుకుంటా సంకల్ప ధ్యానంతో హిమాలయాలకు వెళ్ళినట్టుగా ఒక భావన తీసుకుని, ఒక మానసరోవరం నుంచి హిమాలయానికి వెళ్ళినట్టుగా, అక్కడ కైలాసాన్ని దర్శించినట్టుగా, అక్కడ శివుడిచే ఒక బోధన పొందినట్టుగా మన సంకల్ప ధ్యానంలో వెళ్ళొచ్చు కదా. అలా ఏ దేవతా రూపాయనైనా మన సంకల్పంలో పొందొచ్చు కదా, ఆ ఫలాలన్నీ పొందొచ్చు కదా. ఇప్పుడు గణేష్ ఉపాసన ఉంటుంది. గణేష్ ఉపాసన ఉంటే ఆ గణేషుని తత్వాలన్నీ తెలుసుకుంటే ఆ సిద్ధిని పొందుతూ ఉంటాం అన్నమాట మనం. అలా 36 తత్వాలు ఉంటాయి. అలా ఉపాసనలో మార్గం ఇవి. మన సంకల్పంతో, ధ్యానంతో మనం వివిధ రూపాలని సృష్టించుకొని, వివిధ లోకాలను సృష్టించుకొని వాటి ద్వారా మనసుని ఉత్తమ స్థితులకి తీసుకువెళ్ళటం అన్నమాట. అవి మార్గాలు అవి. అలా కాకుండా మనం కేవలం ఈ జ్ఞానంతోనే తెలుసుకుందాం అనుకుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలాగా ఎక్కడిదక్కడే ఉండిపోతాం. ఒక రామకృష్ణ పరమహంస మళ్ళీ పుట్టగలడు, ఓ బుద్ధుడు కానీ. బుద్ధుడి తర్వాత ఇంకో బుద్ధుడు పుట్టాడు. రామకృష్ణ పరమహంసలో ఇంకొక రామకృష్ణ పరమహంస కూడా మనకి కనపడ్డు కదా అంతా. ఎందుకంటే వాళ్ళు ఈ మార్గాలను అనుసరించారు. వాళ్ళు ఈ మార్గాల్ని కాళికాదేవి ఉపాసన ద్వారా మార్గంలో అన్ని సిద్ధుల్ని పొందటం, ఉత్తమ స్థితిని పొందిన తర్వాత ఏంటంటే రామకృష్ణ పరమహంస తన ఉపాసనలో అన్నీ పొందిన తర్వాత తన గురువు దగ్గరికి వెళ్ళి ఏమని అడుగుతాడు, నాకు ఎప్పుడు కాళికాదేవి ప్రత్యక్షం అయిపోతుంది, నేను సమాధిలోకి వెళ్ళినా, ఇక నాకు సమాధిలోకి వెళ్ళినప్పుడు కాళికాదేవి ప్రత్యక్షం అవ్వకూడదు, సాధ్యం అవ్వట్లేదని అడుగుతాడు అన్నమాట గురువు దగ్గరికి వెళ్ళి. అంటే ఉపాసనకి ఉపయోగించుకున్నాడు
ఆ రూపాన్ని ఉపయోగించుకుని గురువు దగ్గరికి వెళ్ళి నేను సమాధిని పొందాను, సమాధి స్థితిని పొందాను, ఇక నాకు కాళికాదేవి సమాధి స్థితికి వెళ్ళినప్పుడు ఇంక ప్రత్యక్షం అవ్వకూడదు, ఏం చేయాలి, అది వీలవట్లేదని చెప్తాడు. గురువు ఏం చెప్తాడంటే ఈసారి కాళికాదేవి ప్రత్యక్షం అయినప్పుడు నువ్వు లోపల ఖండించేయి, మొక్కలు చేసేయి, కాళికాదేవిని మొక్కలు చేసుకుంటే నువ్వు ఇంక సమాధి స్థితిలో ఉంటావని చెప్పడం జరుగుతుంది. అలా ప్రయత్నించినా కానీ రూపం పోదు. మళ్ళీ గురువు దగ్గరికి వెళ్తాడు. వెళ్తే అప్పుడు గురువు సరే ఈసారి సమాధి స్థితికి వెళ్ళని అతనే ఒక ఘాటు పెట్టి నేను ఖండించేస్తాను, ఇక నీకు రాదు అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అప్పటి నుంచి అతను సమాధి స్థితిలో ఉంటాం, కాళికాదేవి ప్రత్యక్షం కాకుండా కూడా అంటే నిరాకార స్థితిని అనుభూతి పొందడం జరుగుతుందన్నమాట. అంటే సాకారాన్ని ఆ స్థితికి వెళ్ళటానికి, ఆ తర్వాత నిరాకార స్థితిలో సమాధి స్థితిలో ఉండటానికి ఉపాసనలాగా జరిగింది. అలాగే బుద్ధుడిని బుద్ధ చైతన్య స్థితి అనుభూతి పొందిన తర్వాత బుద్ధుడు ఏషియా ఖండంలో అంతా చైనా, జపాన్ అన్నీ కూడా బుద్ధులే కదా, వాళ్ళంతా జన్ ఫిలాసఫీ కింద ఉంటుంది వాళ్ళ తత్వం అంతా కూడా. అక్కడ గురువు దగ్గరికి ఎవరైనా నేను బుద్ధ చైతన్య స్థితిని అనుభూతి పొందాను, ఇంకా నాకు బుద్ధుడే ప్రత్యక్షం అవుతున్నాడు, అలా సమాధిలోకి వెళ్తూ ఉంటే అని చెప్తే గురువు వెంటనే ఉంటాడంటే ఆ బుద్ధుని చంపే అంటాడు. అంటే నీకు సమాధి స్థితి రావడానికి ఆ రూపం ఉపయోగపడింది, ఇంకా అవసరం లేదు ఆ రూపం అని అంటే చెప్పడం అలా జరుగుతుంది. అలా ఏంటంటే ఈ క్రమం ఉపాసనలు ఆ రూపాన్ని ఏర్పరచుకోవటం ఇవన్నీ కూడా వివిధ లోకాల్లోకి ఒక లోకం నుంచి ఇంకొక లోకి వెళ్ళటం ఇవన్నీ కూడా ఈ మార్గాలుగా ఉపయోగపడతాయి అన్నమాట. మనకి గ్రంథాలన్నింటిలో కూడా విద్యాధరులు, గంధర్వులు ఇలా దేవతలు చెప్పడం జరుగుతుంది కదా. ఇప్పుడు విద్యాధరులు అంటే ఒక లోకం నుంచి ఇంకో లోకం వెళ్ళేవాళ్ళని. ఇప్పుడు హిమాలయ లోకంలో హిమాలయాన్ని మనం అనుభూతి పొందుతాం. అక్కడి నుంచి వైకుంఠంలోకి వెళ్ళామనుకోండి, స్వర్గంలోకి వెళ్ళామనుకోండి, అనుభూతి పొందుతాం వివిధ లోకాల్లోకి. వాళ్ళని సంచరించేవాళ్ళు అన్నమాట, విద్యాధరులు అంటారు. గంధర్వులు అంటే ఏంటంటే వాళ్ళు ఆ లోకంలో ఉండి దేనిని సృష్టించుకోగలరు అన్నమాట. ఇప్పుడు హిమాలయం అనుభూతి పొందుతాం, హిమాలయాన్ని కైలాసాన్ని అనుభూతి పొందుతాం. అక్కడ హిమాలయంలో మానసరోవరంలో ఉండి మనం సంకల్పంతో అక్కడ ఏదైనా సృష్టించుకోవచ్చు. ఇవన్నీ సాధ్యమే కదా, సంకల్పంతో ధ్యానంతో అలా ఏదైనా సృష్టించుకునే గంధర్వ అని ఇలా అర్థాలు ఉంటాయి. కానీ మనం తెలుసుకోవాల్సింది అంటే మనసుని ఇంకా ఉన్నత స్థితిలో తీసుకెళ్లాలంటే ఈ 3 మార్గాలు అన్నమాట. ఒకటి ధ్యానము, సంకల్ప ధ్యానం, సంకల్పం ధ్యానం. 3 స్వప్నంలో కూడా ఆ స్వప్నాన్ని కూడా మనం ఒక దృఢ సంకల్పంతో ఏ స్వప్నాన్ని నేను పొందాలి, ఒక స్వప్నం నుంచి ఇంకో స్వప్నానికి ఎలా వెళ్ళాలి, ఇది కూడా ఒక అభ్యాసంతో చేయొచ్చు. ఈ మార్గాలు ఇవి కాకుండా ఈ ధ్యానం, సంకల్పం, స్వప్నం కాకుండా మనకి వరాలు, శాపాలు అని చెప్పడం జరుగుతుంది కదా. వరము, శాపము, ఔషధము ఇలాంటి అన్నీ కూడా ఏంటంటే ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఒకళ్ళు వరం ఇవ్వటం జరిగిందంటే మనసును ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి తీసుకెళ్ళటానికి, శాపం ఇవ్వటం జరిగిందంటే ఒక అధమ స్థితిలో ఉన్న దాని నుంచి ఇంకా మంచి స్థితికి తీసుకెళ్ళటానికి. అలా ఈ వరము, శాపము, ఔషధం అంటే ఒక మనోరోగంతో బాధపడతా ఉంటే ఒక స్థితిలో దాన్ని నివారించడానికి ఔషధం కింద. ఇలా మన గ్రంథాల్లో వరము, శాపము, ఔషధము ఇవన్నీ కూడా అన్ని మనసుకు సంబంధించినవి. ఇప్పుడు 3వది ఎందుకంటే అప్సరస, ఈ దేవదూత ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే మనం ఆ సంకల్పంతో ధ్యానంలో ఏర్పరచుకునే స్థితులను చెప్పడానికి మాట. యోగ వాసిష్టం గురించి ఇదంతా వశిష్ఠుడు శ్రీరాముడు చెప్పడం జరిగింది. శ్రీరాముడు 13 ఏళ్ల వయసు వచ్చే వరకు అంతా గురుకులంలో వశిష్ఠుడి దగ్గర అంతా బోధన అయిన తర్వాత 13 ఏళ్ల వయసు వచ్చి తిరిగి అంతఃపురంలోకి వచ్చినప్పటి నుంచి కొంత వైరాగ్యం ఏర్పడుతుంది. అలాగే సోదరులందరితో కలిసి నేను పుణ్యక్షేత్రాలన్నీ తిరగాలి, మొత్తం చుట్టుపక్కల అన్ని ప్రదేశాలు, అన్ని తీర్థాలకి వెళ్ళాలని తండ్రిని అడుగుతాడు దశరథుడిని. అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించాలని ఉందని అంటే అలాగే దర్శించరమ్మంటే అన్ని పుణ్యక్షేత్రాలు దర్శిస్తాడు అనమాట. ఒక 64 ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు దర్శిస్తాడు. ఒక్కొక్క పుణ్యక్షేత్రానికి ఒక్కొక్క ఫలం ఉంటుంది. ప్రతి క్షేత్రానికి కూడా ఒక్కొక్క ఫలం ఉంటుంది అన్నమాట. అంటే మన పంచభూతాలకు కూడా 5కి 5 దేవాలయాలు ఉంటాయి, అలా శక్తిపీఠాలు ఉంటాయి కదా. దానికి ఉపాసనలు, సిద్ధులు, ఫలాలు ఉంటాయి. అలా 64 పుణ్యక్షేత్రాలన్నీ దర్శించడం జరుగుతుంది మాట. తీర్థాలన్నీ తిరిగి వచ్చేస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత ఎంతో వైరాగ్యంతో ఉంటాడు శ్రీరాముడు. ఎంతో వైరాగ్యంతో ఉండి ఎందుకు ఈ జీవితం అన్న బాధలోకి వెళ్ళిపోయి ఇంక అంతఃపురంలోనే మౌనంగా ఉండి పూర్తి వైరాగ్యంతో ఉంటాడు. ఒక 2 ఏళ్ల పాటు అలాగే ఉండటం జరుగుతుంది. అది అంతఃపుర రహస్యంగా ఉంటుంది, కొంతమందికి మాత్రం తెలుసు అన్నమాట అంత వైరాగ్యంతో ఉండటం అనేది. అంటే ఒకరోజు విశ్వామిత్రుడు వస్తాడు. విశ్వామిత్రుడు వచ్చి ఇలా నేను ఒక యజ్ఞం చేస్తున్నాను, ఒక 10 రోజుల పాటు చేయాల్సింది ఉంది, అక్కడ రాక్షసులంతా వచ్చి యజ్ఞం చేయనివ్వట్లేదు, కానీ నేను క్రోధం చూపించి వాళ్ళకి శాపాలన్నీ ఇవ్వాలంటే మళ్ళీ దానికి భంగం అవుతుంది, అందుకని ఆ రాక్షసుల్ని సంహరించడానికి శ్రీరాముని పంపమని దశరథుడిని కోరటం జరుగుతుంది. దశరథుడు మొదట విశ్వామిత్రుడు వచ్చినప్పుడు అప్పుడు మీకు ఏదైనా చేస్తానని చెప్పడం జరుగుతుంది అన్నమాట. మీరు రావటం ఎంతో ఆనందంగా ఉంది, అంటే కరువులో ఉంటే వర్షం వచ్చినట్టుగా ఉంది, అమృతం సేవించినట్టుగా ఉంది, కళ్ళు లేనట్టు కళ్ళు వచ్చినట్టు ఉంది, కాళ్ళు లేనట్టు కాళ్ళు వచ్చినట్టు ఉంది, ఇన్ని చెప్తాడనమాట అంతా. ఏదైనా అయిపోయింది అనుకోండి, ఏదైనా కోరండి చెప్పడం జరుగుతుంది. కానీ శ్రీరాముని పంపమని చెప్పేటప్పటికీ శ్రీరాముడు మాత్రం పంపలేను,
కానీ ఆ రాక్షసులు ఎటువంటి వాళ్ళు సుందోపసుందులో లవణాసురులో రావణాసురుడు అంత అలాంటి రాక్షసులు కాదు కదా, వాళ్ళైతే నేను కూడా యుద్ధం చేయలేను, అంతకుముందు ఏదైనా చేస్తా అన్నాడు, వాళ్ళైతే నేను కూడా యుద్ధం చేయలేను, అయినా రమ్మంటే వస్తాను, కానీ శ్రీరాముడు మాత్రం పంపనంటాడు. అంటే అప్పుడు విశ్వామిత్రుడు కోపం వచ్చి ముందు సింహంలో మాట్లాడి లేడీలా అయ్యావా, చంద్రుడి నుంచి ఉష్ణకిరణాలు ఎక్కడైనా వస్తాయా అని తిరిగి వెళ్ళిపోతాడు అనమాట. తిరిగి వెళ్ళిపోదామని వెళ్ళిపోతాడు. అప్పుడు వశిష్ఠుడు ఆపుతాడు విశ్వామిత్రుడిని. ఆపి వశిష్ఠుడు దశరథుడికి చెప్తాడు, ఏమనంటే విశ్వామిత్రుడితో నువ్వు పంపించి శ్రీరాముడిని, విశ్వామిత్రుడు ఎవరినైనా సంహరించగలడు, అలాగే శ్రీరాముడు కూడా ఎన్నో అస్త్రశస్త్రాలు విద్యలని చెప్తాడు, అది లోక కళ్యాణానికి దారితీస్తుంది, శ్రీరాముడు కూడా మంచిదే, పంపించని చెప్తాడు అనమాట. చెప్తే అప్పుడు సరే, అప్పుడు ఇంకా దశరథుడు వశిష్ఠుడు చెప్పింది విని శ్రీరాముడిని పిలవమంటాడు సభలోకి. ఇక్కడ మొదలవుతుంది, ఈ సన్నివేశంలోకి వచ్చామన్నమాట. ఇప్పుడు సందేశం అందాలంటే సన్నివేశాలు ఉండాలి కదా. ఇప్పుడు ఈ సన్నివేశంలోకి వచ్చాం. వస్తే శ్రీరాముడుని పిలవటానికి ఏంటంటే ఇప్పుడు దాకా అంతఃపురంలో వైరాగ్యంతో ఉన్న స్థితి కదా. అప్పుడు రామసేవకుడు వచ్చి శ్రీరాముడు ఇప్పుడు వచ్చే పరిస్థితులు కూడా లేడు, అంత తీవ్రమైన వైరాగ్యంలో ఉన్నాడు అంతా అని, అసలు మాకే అంత చెక్కట్లేదు, అంతటి వైరాగ్యంలో ఉన్నాడని చెప్పడం జరుగుతుంది. అంటే విశ్వామిత్రుడు వశిష్ఠుడు అందరూ మేము రమ్మన్నామని చెప్పంటే శ్రీరాముడు వస్తాడు. వచ్చిన తర్వాత తండ్రి కూర్చో అక్కడ సింహాసనం మీద అంటే వద్దని చెప్పి నేలపై కూర్చుంటే అక్కడ కూర్చుని అప్పుడు అందరూ దశరథుడు అడుగుతాడు, తర్వాత విశ్వామిత్రుడు అడుగుతాడు, ఎందుకు ఇంత దైన్యంగా ఉన్నావు, నీకున్న మానసిక స్థితి ఏంటో చెప్పని. చెప్పండి తన వైరాగ్యాన్ని ప్రకటించడం జరుగుతుంది అన్నమాట. అది వైరాగ్య ప్రకరణం మొదటి 1500 శ్లోకాలతో ఉంటుంది వైరాగ్యాన్ని ప్రకటించడం అన్నమాట. అంతటి వైరాగ్యం శ్రీరాముడు ప్రకటించింది ఇంకే ఇతర గ్రంథాల్లో లేదు. అంతటి వైరాగ్యాన్ని ప్రకటిస్తాడు అన్నమాట శ్రీరాముడు. మరి ఎందుకు శ్రీరాముడు వైరాగ్యాన్ని ప్రకటించడం? ఆ అజ్ఞాన దశ ఎందుకుందని కదా ప్రశ్న. దానికి వాల్మీకి అరిష్టనేమికి చెప్తాడు, విష్ణువుకి 3 శాపాలు ఉండటం వల్ల సీతావియోగం జరగటం, ఒక శాపం వల్ల అజ్ఞాన దశని పొందటం జరిగిందని, అని 4 శాపాల గురించి చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఈ అజ్ఞాన దశని పొందటం, ఆ శాపం గురించి వాల్మీకి చెప్పింది. ఒకసారి విష్ణువు బ్రహ్మలోకంకి వెళ్ళినప్పుడు అందరు దేవతలు కూడా ఆహ్వానించారు, కానీ సనత్ కుమారుడు మాత్రం సమాధి స్థితిలో నుండి విష్ణు వచ్చింది కూడా ఏం పట్టించుకోకుండా ఉన్నాడు. అప్పుడు విష్ణువు సనత్ కుమారుని చూసి, నువ్వు సమాధిని పొంది ఉన్నావు, గర్వంతో ఉన్నావు అని, నువ్వు తిరిగి మానవ జన్మను పొందుతావు అని చెప్పిస్తాడు మరి సనత్ కుమారుడు. ఆ సనత్ కుమారుడు తర్వాత కుమారస్వామిగా పుడతాడు ఆ శాపం తర్వాత. కానీ సనత్ కుమారుడు అప్పుడు ఆ శాపం విని విష్ణువుని కూడా ఇలా శపించావు, సమాధిలో ఉన్న స్థితిని చూడకుండా నువ్వు శపించావు, నువ్వు అజ్ఞాన దశని పొందుతావు అంటాడు మరి అవతారంలో. అలా శ్రీరాముడు ఈ అవతారంలో కొంత అజ్ఞాన దశని పొందడం జరిగిందని శాపం చెప్తుంది. ఆ తర్వాత ఇంకా 3 శాపాలు ఉంటాయి విష్ణువుకి. ఆ 3 శాపాల వల్ల సీతావియోగం 3 సార్లు జరుగుతుంది అన్నమాట. కానీ ఇదేంటంటే ఇలా శాపంలో ఉంటుంది కదా, ఇది చదవగానే ఏంటిది అనిపిస్తుంది కదా. కానీ ఇవి అంటే చాలా లోతైన మానసిక స్థితులు, స్థాయిలు ఇవన్నీ కూడా. అది తేలిగ్గా అందరికీ అర్థం అవడం కోసం సామాన్యులు వేదంలో ఉన్న దాన్ని అందుకోలేరు. దాని గురించి ఇతిహాసాలు ఏర్పడ్డాయి అన్నమాట. పురాణాలు, ఇతిహాసాలు ఇవేంటంటే వేదంలో ఉన్న సారం ఈ పురాణ ఇతిహాసాల రూపంలోకి వస్తే కొంత అందుకోవటం తేలికవుతుంది. దాన్ని తత్వాన్ని అందుకోవటం, సారాన్ని అందుకోవడం తేలికవుతుంది అన్నమాట. వేదంలో ఇప్పుడు కొన్ని సూక్తాలు ఉంటాయి, అవి ఇప్పుడు సైన్స్కి పరిధిని దాటి ఉంటాయి. అవి నాసదీయ సూక్తం అని ఉంటుంది, అందులో ఇంకా మీకు అన్ని సైన్స్లో అన్ని పరిధులు దాటిపోయి ఉంటాయి అన్నమాట. అట్లా అంతా కూడా మనిషి ఎలా జీవించాలనేది తెలియాలి కదా. మనం ఎంత సైన్స్ ఎన్ని తెలుసుకున్నా కానీ ఈ జీవన్ముక్త స్థితిని పొందాలి కదా. అందుకని అవన్నీ ఇలాగ పురాణాలు, ఇతిహాసాల రూపంలో క్లుప్తంగా పెట్టబడి ఉంటాయి. ఇప్పుడు మనం ధ్యానం చేస్తాం. ఇప్పుడు విష్ణు అంటే స్థితి తెలుసుకోవాలి. విష్ణు అంటే ఆ పదం అర్థం ఏంటంటే విశ్వ అనే పదం నుంచి వచ్చింది. విష్ణు అనేది విష్ణు కదా, అంటే విశ్వమంతా ఉన్న చైతన్యమే, దాని యొక్క సాకారం రూపమే విష్ణు అంటే. విశ్వమంతా ఉన్న చైతన్యం అని. మనం శేషశయనుడిలాగా విష్ణువుని చూస్తాం కదా, విష్ణువుని అంతా 1000 పడగల అనంతుడు శేషశయనుడిలా విష్ణువు చూస్తాం కదా మనం. అక్కడ విష్ణువు అంటే విశ్వ చైతన్యం యొక్క సాకార రూపం అన్నమాట. విశ్వ చైతన్యం ఉంది. ఎంతకాలం నుంచి ఉంది, ఎప్పటి నుంచి ఉంది, ఇది కాలం ఏంటి? విశ్వ చైతన్యం ఉంది, అంత విశ్వ చైతన్యం ఉంది. మరి కాలం, ఈ విశ్వ చైతన్యానికి ముందు ఏముంది, తర్వాత ఏముంది? మరి కాలం ప్రశ్న వస్తుంది కదా. అంటే కాలం ముందు ఉంది, తర్వాత కూడా ఉంది కదా. అంటే కాలం ఆదిలోనే ఉంది, శేషంగా కూడా ఉంది కదా. అదే ఆదిశేషుడు అంటే. ఆదిశేషుడు అంటే అనంతుడు. ఆదిశేషుడు అంటే 1000 పడగలు అన్నమాట. 1000 పడగలు అంటే అనంతం అని. ఈ అనంత సృష్టిలో కాలం అన్నమాట. అక్కడ 1000 పడగల ఆదిశేషుడు అంటే ఆదిలోని కాలం ఉంది, శేషంలోని కూడా కాలం ఉందని. ఇక్కడ శేషశయనుడు అంటే మనసులో అన్ని వికల్పాలు శేషించగా
అన్ని వికల్పాలు ఉంటాయి కదా మనకి, అన్ని శేషించగా ఉండే స్థితి అది ఒక శయన స్థితి మాట, అంటే సుషుప్తిలో ఉండే స్థితి. అంతరంగం ఒక సుషుప్తిలో ఉంటుంది, అంటే అన్ని వికల్పాలు శేషిస్తాయి, అది శేషశయనుడు అంటే. అలా అర్థం వస్తాయి అన్నీ కూడా. విష్ణు స్థితి అంటే అలా వైకుంఠము అంటే అర్థం ఏంటంటే వికుంఠ అనే పదం నుంచి వచ్చింది. వికుంఠములు అంటే ఇవి మనకు దుఃఖాలు ఉంటాయి కదా, దుఃఖము శోకము కష్టాలు ఇవన్నీ ఉంటాయి కదా, గోతులు పడిపోతూ ఉంటాం, వికుంఠాల్లో పడిపోతూ ఉంటాం అన్నమాట. అంటే అవి ఏమీ లేకుండా దుఃఖరహిత స్థితిని వైకుంఠము అంటారు. మనసు ఎప్పుడైతే ఒక దుఃఖరహిత స్థితికి వెళ్తే వైకుంఠాన్ని చేరినట్టు. సప్త జ్ఞాన భూమికలు ఉంటాయి, అవి దాటి ఆ దుఃఖరహిత స్థితికి వెళ్తే వైకుంఠాన్ని చేరినట్టు అన్నమాట. అవి మనకి 7 కింద వస్తుంది. ఆ సప్త స్థితులే మనకి 7 కొండలను 7 ద్వారాలు తెరుచుకున్నాయని వస్తాయి కదా ఇవన్నీ, అంటే సప్తజ్ఞాన భూమికలు అవన్నీ. ఆ స్థితిని పొందితే విశ్వ చైతన్యాన్ని అనుభూతి పొందితే, ఇందాక చిదాకాశం నుంచి మహాకాశాన్ని అనుభూతి పొందితే విశ్వ చైతన్యాన్ని అనుభూతి పొందుతాం కదా. ఆ విశ్వ చైతన్యాన్ని అనుభూతి పొందుతున్న స్థితి అంటే అన్ని వికల్పాలు శేషించగా ఉన్న శయన స్థితి, సుషుప్తి స్థితి అది. ఆ స్థితి విష్ణు స్థితి. ఆ విష్ణు స్థితి నుంచి అనంతంగా ఉన్న బ్రహ్మము అనుకున్నాం కదా, విశ్వ చైతన్యాన్ని అంత అనంతంగా ఉన్నది బ్రహ్మము అనుకున్నాం కదా. ఆ బ్రహ్మమును అనుభూతి పొందటమే విష్ణువు బ్రహ్మలోకానికి వెళ్ళటం అంటే. అలా వెళ్తున్నప్పుడు అందరూ దేవతలు స్వాగతించారన్నారు. మనకు ముక్కోటి దేవతలు మన శరీరంలోనే ఉంటాయి. ముక్కోటి దేవతలు అన్నీ కూడా మన శరీరంలోనే ఉంటాయి మన అన్నీ కూడా, ప్రతిదీ కూడా. అంటే కళ్ళు అంటే మనకి సూర్యచంద్రుల, శ్రవణం అని, వాక్ అని, వాక్ అంటే అగ్నిలాగా, వాగ్దేవిలాగా, అలా అన్నీ మొత్తం అన్నీ కూడా దేవతా స్వరూపాలు. బుద్ధి అంటే బృహస్పతి అని, ఇంద్రుడు అంటే బాహువులని ఒక అర్థం, ఇంద్రియాలకు అధిపతి అని, మనస్సు అని, అలా 33 కోట్ల దేవతలు కూడా అన్నీ మన శరీరంలో ఉంటాయన్నమాట. కానీ ఒక్కొక్క శక్తిని ఉపాసన చేసుకోవడానికి అవన్నీ ఏర్పరిచినాయి. ఒక్కొక్క శక్తిని, వాక్ శక్తి కావాలి, దానికి ఒక ఉపాసన కావాలి. ఒక అగ్ని ఉపాసన అని, వాగ్దేవిది, సరస్వతీదేవి, ఈ ఉపాసన ద్వారా ఆ శక్తిని పొందుతాం అన్నమాట. ఇలా మనం గ్రహించాల్సింది ఇలా 33 కోట్ల దేవతా స్థానాలు అన్నీ కూడా మనలోనే ఉంటాయి. మరి ఏంటి 33 కోట్ల అని వస్తుంది కదా, కోట్లు అని వస్తే అనంతం అని అక్కడ అర్థం అన్నమాట. లెక్కకి అందని అని వచ్చినప్పుడు కోట్లని, వేల అని అలా చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు కూడా సహస్రం అనేటప్పటికి, వేల అనేటప్పటికి అనంతం అని అర్థం వస్తుంది, 100 అనేటప్పటికి అది అనంతం అని అర్థం వస్తుంది అక్కడ. అంటే అర్థాలు వేరుగా ఉంటాయి వాటికి. అంటే 33 అని అంటే ఏంటంటే అన్నీ మనకి 5 జ్ఞానేంద్రియాలు కదా, 5 కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రసగంధ తన్మాత్రలు ఉంటాయి, పంచ ప్రాణాలు ఉంటాయి కదా, పంచభూతాలు ఉంటాయి కదా, పంచకోశాలు ఉంటాయి కదా, ఇలా 5 30 కదా. మనసు, బుద్ధి, అహం ఉంటుంది కదా, 3 కదా. ఈ 33కి ఈ ఉన్న వాటికి అన్నిటికీ ఉన్న ఈ నాడీ స్పందనలు, స్థితులు ఇవన్నీ కూడా దేవతా స్వరూపాల్లాగా ఏదేది ఉపాసన చేయటం అని ఏర్పరిచినవి అవి. ఆ 33 కోట్ల దేవతలకి గురువు ఎవరు? దేవతలైతే బృహస్పతి. బృహస్పతి అంటే బుద్ధి, మరి బుద్ధే కదా అన్నిటికన్నా, అది బృహస్పతి అన్నమాట. కానీ మరి చెడు ఆలోచనలతో కూడా వెళ్తూ ఉంటాయి కదా, రాక్షస అసుర ప్రవృత్తులు కూడా ఉంటాయి, వాటి గురువు శుక్రాచార్యుడు కదా. మరి బుద్ధిలోనే రెండు ఉంటాయి. ఇలా అర్థాలు ఏమైనా ఇలా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆ స్థితి మనకి ఆ విశ్వ చైతన్యాన్ని అనుభూతి పొందుతూ ఆ బ్రహ్మమును అనుభూతి పొందుతాం, అది విష్ణువు బ్రహ్మలోకంలోకి వెళ్ళటం అంటే. అప్పుడు దేవతలంతా స్వాగతించారని ఉంటుంది. మరి దేవతలంటే వీళ్ళందరూ స్వాగతిస్తేనే ఆ స్థితికి వెళ్ళటం కదా. మన కర్మేంద్రియాలన్నీ, ఒక తాబేలు ఎలాగైతే కర్మేంద్రియాలన్నీ లోపలికి పెట్టుకుంటుందో, అలా కర్మేంద్రియాల నుంచి ఏ ప్రవృత్తి లేకుండా ఈ జ్ఞానేంద్రియాలు కూడా బాహ్యంపై వెళ్లకుండా అన్నీ అంతర్ముఖంగా అయ్యి అన్నీ కూడా వాయువు అన్నీ కూడా సహకరిస్తేనే కదా అన్నీ. అదే స్వాగతించడం అంటే. ఆ స్థితికి అన్నీ పరమానందంతో, బ్రహ్మానందంలో అన్నీ స్వాగతిస్తున్నాయి దేవతలు అందరూ కూడా. ఇలా ఉన్నా కానీ బుద్ధిలో ఒక స్థితి ఉంటుందన్నమాట. ఏంటంటే సమాధే ఉత్తమ స్థితి అని. ఇప్పుడు సమాధిలో ఉండిపోవటమే, జీవితం అంతా సమాధిలో ఉండిపోవటమే ఉత్తమ స్థితి అని ఒక ఆలోచన ఉంటుంది, ఒక భావం. అదే సనత్ కుమారుడు అంటే. సనత్ కుమారుడు ఏంటంటే 4 సోదరులు ఉంటారు, బ్రహ్మ మానసపుత్రులని. ఆ 4 సోదరులు పుట్టిన తర్వాత 4 పిల్లల్లా ఉండిపోతారు. ఇప్పుడు మేము పిల్లలానే ఉంటారు అన్నమాట వాళ్ళు 4. మేము సమాధిలోనే ఉంటారు. 4 ఉంటాం, 4 కూడా మేము పిల్లల్లానే ఉంటాం, సమాధిలోనే ఉంటారు. మరి పిల్లల్లానే సమాధిలోనే ఉంటే ఇంకా మిగిలిన సృష్టి ఉంటుంది కదా. అలాగే మన మనసులో కూడా నేను సమాధి స్థితిలోనే మొత్తం జీవితం అంతా గడుపుతాను, సమాధి స్థితిలోనే జీవితం అంతా ఉంటాను అనేది సనత్ కుమార్ స్థితి. అది అటువంటి స్థితిలోనే కోరతాడు, నేను సమాధిలోనే ఉంటాను, ఎలా పిల్లలానే ఉంటామని బ్రహ్మను అడుగుతారన్నమాట. అప్పుడు మీ 4 ఇలాగే ఉండగా మిగిలిన వాళ్ళని సృష్టిస్తాడు, నారదుడు అని, అలా మిగిలిన వాళ్ళంతా వస్తారు. అంటే మనసులో ఎప్పుడైతే నిత్య సమాధిని కోరుకుంటుందో, సమాధినే కోరుకుంటుందో అది సనత్ కుమార్ స్థితి కింద.
మనకి కథలో. మనం ఎంత విశ్వ చైతన్యం నుంచి బ్రహ్మమును అనుభూతి పొందే స్థితికి వెళ్ళినా, అన్నీ సహకరించినా, కానీ జీవితాంతం సమాధిలోనే ఉండాలని ఆలోచన ఉంటుంది కదా, ఇంకే కర్మలో చేయకుండా. ఆ స్థితి సనత్ కుమార్ స్థితి అంటే. అది విష్ణువు ఆగ్రహించి, నీవు జీవుడిగా పుట్టింది 100 సంవత్సరాలు ఉండాల్సింది నిత్య సమాధి స్థితిలో జీవితాంతం ఉండిపోవటానికి కాదు, అంతరంగం సమాధి స్థితిలో ఉంటుంది, సుషుప్తిలో ఉంటుంది. ఎలాగైతే విష్ణువు మనకి యోగ నిద్రలో ఉన్నా, శాశ్వసేనుడిగా యోగ నిద్రలో ఉన్నా, జగత్తులో అన్ని కర్మలు జరుగుతున్నాయి కదా, జగత్తులో ఇన్ని కర్మలు జరుగుతున్నాయి. మరి విష్ణువు యోగ నిద్రలో ఉంటాడు, జగత్తులో ఇన్ని కర్మలు జరుగుతూ ఉంటాయి. అక్కడ అర్థం ఏంటంటే విష్ణువు సుషుప్తిలో ఉంటాడు, బాహ్యంలో కర్మలన్నీ జరుగుతూ ఉంటాయి కదా, దాన్ని సుషుప్తి జాగృతి అంటారు. సుషుప్తి జాగృతి అంటారు అన్నమాట అక్కడ విష్ణు స్థితిని. అంటే అర్థం ఏంటంటే అంతరంగం సుషుప్తిలో ఉంటుంది, బాహ్యంలో కర్మలన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకు పొందాల్సింది ఏంటంటే సుషుప్తి జాగృతి. అంతరంగం సుషుప్తి, అంతరంగం ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది అన్నమాట స్థితి. బాహ్యంలో జాగృతిలో ఎలా కర్మలు జరుగుతున్నాయో ఆ కర్మలన్నీ ఒక సాక్షిభావంతో చూసే స్థితిలో ఉంటుంది. అదే యోగ నిద్రలో విష్ణు అక్కడ ఉంటాడు, జగత్తంతా కర్మలు జరుగుతూ ఉంటే అక్కడ సుషుప్తి జాగృతిలో విష్ణు స్థితిని చెప్తుంది అది. ఇక్కడ సనత్ కుమారుడు ఎలా ఉన్నాడు, ఆ సమాధి స్థితిలోనే ఉన్నాడు అన్నమాట. అప్పుడు విష్ణు ఏంటంటే ఆ సమాధి స్థితిలో ఉండటం అనేది కూడా నీకు గర్వాన్ని పెంచుతుంది అని, నువ్వు మానవుడిగా పుట్టమని జరుగుతుంది కదా, అది కుమారస్వామిగా పుట్టం కదా. మరి కుమారస్వామి ఏం చేస్తాడు, దేవకార్యాలే కదా అన్ని, కుమారస్వామి అన్ని దేవకార్యాలే కదా చేసింది. అందుకని ఈ గ్రంథం ఏం చెప్తుందంటే కర్తవ్య నిర్వహణ చెప్తుంది అన్నమాట. చెప్పి నిత్య సమాధి కాదు జీవన్ముక్త స్థితి అంటే, అంతరంగం ఒక సుషుప్తి సమాధి స్థితిలో ఉండగా బాహ్యంలో కర్మలు జరగటం అన్నమాట జీవన్ముక్త స్థితి అంటే. జీవించి ఉండగానే కర్మలు జరుగుతూ ఉండగానే ఏ బంధంలోనే నువ్వు లేకుండా ముక్తిని పొందటం. అప్పుడు కర్తవ్య నిర్వహణ కూడా జరుగుతాయి కదా. ఎలా జరుగుతాయి, దేవకార్యాలు కుమారస్వామి చేసింది, అసురుడు సంహారం అన్నీ జరుగుతాయి కదా కుమారస్వామితో అంతా కూడా. అది అక్కడ శపించటం అంటే ఒక అధమ స్థితి అంటే నిత్య సమాధి స్థితి కన్నా ఇంకా ఉన్నత స్థితి ఉంది, సుషుప్తి జాగృతుల కర్తవ్య నిర్వహణతో దేవకార్యాలు చేయవలసిన స్థితి ఉంది అని చెప్పటం మాట అక్కడ శపించటం అంటే. అందుకు ఋషుల శాపాలు మంచిగా అని చెప్తారు కదా, వాళ్ళకి శాపంలా ఉంటుంది సమాధిలో ఉన్నవాడికి, కానీ దేవకార్యాలు నిర్వర్తించబడ్డాయి కదా. ఇప్పుడు కారుణ్యుడు ఉన్నాడు రెండో కథలో, కారుణ్యుడు జ్ఞానం పొంది సమాధి స్థితిలో ఉండిపోయాడు అనుకుందాం, ఉండిపోతే ఇంక కర్మలేం జరగవు కదా బాహ్యంలో. బుద్ధుడి కథలో కూడా బుద్ధుడు అలా సమాధి స్థితిని పొందిన తర్వాత ఇక నిత్య సమాధిలోనే ఉండిపోదాం అని భావన వస్తుంది. వస్తే అప్పుడు ప్రశ్నిస్తారు అన్నమాట, చాలామంది శిష్యులు వచ్చి ప్రశ్నిస్తారు. అంటే నిత్య సమాధిని నేను కోరుకుంటున్నాను చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఒక ప్రశ్న ఏమైనా వస్తుందంటే, మీరు నిత్య సమాధిలో ఉంటారు కానీ మీ బోధ మరి ఎంతోమందికి ఉపయోగపడుతుంది కదా అని అంటే అప్పుడు ఆలోచన వస్తుంది. ఏమనంటే అజ్ఞానికి ఎంత చెప్పినా ఉపయోగపడదు, అలాగే పూర్తి తత్వజ్ఞానికి అవసరం లేదు, కానీ మధ్యలో వాళ్ళకి అవసరం ఉంటుంది కదా, బోధ అవసరం ఉంటుంది కదా, వాళ్ళకి బోధ అవసరం ఉంటుంది. వాళ్ళు బోధిసత్వులు అంటారు. బోధిసత్వులు అంటే ఇంకా బోధ జరుగుతూ ఉంటుంది అన్నమాట నిర్మాణం జరిగేంత వరకు. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నిద్రపోయినోడిని లేపొచ్చు, అది ఇంకా మెలకుగా ఉన్నవాడిని ఇంకా ఎలాగో మెలకుగానే ఉంటాడు, కానీ నిద్ర నటించేవాడిని లేపలేమాట మనం. నేను ముక్తిని పొందాలని ఉంటారు, వాళ్ళకి బోధ అవసరం ఉంటుంది. అప్పుడు బోధిసత్వుడిల జీవితాన్ని కొనసాగించి అలా 36 సంవత్సరాల పాటు ఆ తర్వాత నిర్మాణంలోకి వెళ్ళటం జరుగుతుంది అన్నమాట. అలా కొంచెం దిగి ఆ నిత్య సమాధి స్థితి నుంచి ఒక మెట్టు దిగి ఒక బోధిసత్వుడు స్థితికి రావడం జరుగుతుంది. ఆ తర్వాత అర్హత స్థితి అని వస్తుంది. ఇప్పుడు జీవితం అంటే నదీ ప్రవాహం అంటాం కదా, ఒక గట్టు నుంచి అజ్ఞానం గట్టు నుంచి ఇంకో గట్టుకు వెళ్ళటం అన్నమాట, ఒక నిర్వాణ స్థితికి వెళ్ళటం. ఎలా వెళ్తాం, నదిలో ఒక నావ ద్వారా వెళ్ళటం కదా, ఒక నావ ద్వారా నావ సహాయం తీసుకుని అవతల గట్టుకు వెళ్ళటం అన్నమాట. ఈ నావ సహాయం తీసుకువెళ్ళటాన్ని బోధ అంటారు, బోధిసత్వుడు బోధ అంటారు. అవతలకు వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇది బోధ అవసరం ఉండదు, అది నిర్వాణ స్థితికి వెళ్ళటం. అది